ओम शांति 11/5/22। मीठे बच्चे, तुम ही बहुत काल से बिछड़े हुए हो। तुमने ही पूरे 84 जन्मों का पाठ बजाया। अब तुम्हें दुख के बंधन से सुख के संबंध में जाना है, तो అపార ఖుషి में रहो। మధురమైన పిల్లలు, మీరు చాలా కాలం నుంచి తప్పిపోయి ఉన్నారు. మీరే పూర్తి 84 జన్మల పాత్రని అభినయించారు. ఇప్పుడు మీరు దుఃఖం యొక్క బంధనం నుండి సుఖం యొక్క సంబంధంలోకి వెళ్ళాలి. కావున అపారమైన సంతోషంలో ఉండండి. ప్రశ్న: అపార ఖుషి కిన్ బచ్చోं को सदा रह सकती है? అపారమైన సంతోషం ఏ పిల్లలకి సదా ఉంటుంది? జవాబు: జిన్హే నిశ్చయ హై. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో, ఒకటి, బాబా మమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేసేందుకు వచ్చారు. 2, హమారా సచ్చా బాబా వహీ గీతా కా సచ్చా సచ్చా జ్ఞాన్ సునానే ఆయా హై. మన సత్యమైన బాబా అదే గీత యొక్క సత్యాతి సత్యమైన జ్ఞానాన్ని వినిపించేందుకు వచ్చారు. 3, హమ్ ఆత్మ అబ్ ఈశ్వర్ కి గోద్ మే బైఠే హై. ఆత్మైన మేము ఇప్పుడు ఈశ్వరుడి యొక్క ఒడిలో కూర్చున్నాము. హమ్ ఆత్మ ఈ శరీర్ సహిత్ బాప్కి బనీ హూ. ఆత్మనైన నేను ఈ శరీర సహితంగా బాబాకు చెందిన వారిగా అయ్యాము. 4, బాబా హమే భక్తి కా ఫల్ దేనే ఆయా హే. బాబా మాకు భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారు. 5, బాబానే హమే త్రికాలదర్శి బనాయా హే. బాబా మమ్మల్ని త్రికాలదర్శిగా తయారు చేశారు. 6, భగవాన్ నే హమే మా బన్కర్ అడాప్ట్ కియా హే. భగవంతుడు మాకు తల్లిగా అయి దత్తత చేసుకున్నారు. హమ్ గాడ్లీ స్టూడెంట్ హే. మేము ఈశ్వరుడి యొక్క విద్యార్థులం. జో ఈ స్మృతి వ నిశ్చయ మే రహతే ఉన్హే అపార్ ఖుషి రహతీ హే. ఎవరికైతే ఈ స్మృతి లేక నిశ్చయం ఉంటుందో వారు అపారమైన సంతోషంలో ఉంటారు. ఓం శాంతి. बच्चों को निश्चय है कि हम आत्मा है. పిల్లలకి నిశ్చయం ఏర్పడింది, మేము ఆత్మ అని. బాబా భగవాన్ హమ్కో పఢా రహా హై. బాబా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. తో బచ్చోं को बहुत खुशी होनी चाहिए. మరి పిల్లలకి చాలా సంతోషం ఉండాలి. షణ్ముఖ आने से आत्मा समझती है कि बाबा आया हुआ है సబ్కి సద్గతి కర్ని. ఎదురుగా రావటంతో ఆత్మ అర్థం చేసుకుంటుంది, బాబా వచ్చారు అందరికీ సద్గతినిచ్చేందుకు. సర్వకే సద్గతి దాత జీవన్ముక్తి దాత వహీ హై. సర్వులకు సద్గతి దాత జీవన్ముక్తి దాత శివ్ బాబా. బచ్చే జాన్తే హై మాయా ఘడి ఘడి బులా దేతీ హై. పిల్లలకి తెలుసు, కానీ మాయ घड़ी घड़ी की మర్పింపచేస్తుంది. परंतु ये तो समझते हैं ना हम बाबा के షణ్ముఖ్ बैठे हैं. కానీ ఇది అర్థం చేసుకున్నారు కదా, మేము బాబా షణ్ముఖంలో కూర్చున్నాము. నిరాకార్ బాబా ఇస్ రథ్ పర్ సవార్ హై. నిరాకారుడైన బాబా ఈ రథంపై సవారీ అయి ఉన్నారు. జైసే ముసల్మాన్ లోగ్ పట్కా ఘోడే పర్ రఖతే హై. ఎలాగైతే ముస్లింలు పట్కా ఏం చేస్తారు, గుర్రం పైన పెడతారు. కహెంగే ఇస్ ఘోడే పర్ మొహమ్మద్ కి సవారీ థీ. అంటారు, ఈ గుర్రం పైన మహారాజు ఊరేగేవారు అని. ఆ గుర్తు పెడతారు. యహా తోహే నిరాకార్ బాబా కి ప్రవేశత. ఇక్కడ నిరాకారుడైన తండ్రి యొక్క ప్రవేశత. బచ్చోं को बहुत खुशी होनी चाहिए. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. स्वर्ग का मालिक बनाने वाला बाबा व विश्व का मालिक बनाने वाला बाबा आ गया है. స్వర్గానికి యజమానిగా తయారు చేసే బాబా లేక విశ్వానికి యజమానిగా తయారు చేసే బాబా వచ్చారు అని. బాబా హే గీతా కా సచ్చా సచ్చా భగవాన్. బాబా ఎవరు? గీత యొక్క సత్యాతి సత్యమైన భగవంతుడు. ఆత్మకి బుద్ధి బాప్ की तरफ चली जाती है. ఆత్మ యొక్క బుద్ధి బాబా వైపుకు వెళ్తుంది. यह है आत्माओं का लव बाप के साथ. ఇది ఆత్మలకి బాబాతో ప్రేమ ఏర్పడింది.
ఏ ఖుషి కిన్హోంకో చढ़ती है, ఈ సంతోషం ఎవరికెక్కుతుంది? जो बहुत काल से अलग हुए हैं, ఎవరైతే చాలా కాలం నుంచి వేరైపోయారో. बाबा खुद भी कहते हैं, मैंने तुमको सुख के संबंध में भेजा था, अब दुख के बंधन में हो. బాబా స్వయంగా అంటున్నారు, నేను మిమ్మల్ని సుఖం యొక్క సంబంధంలోకి పంపించాను, ఇప్పుడు మీరు దుఃఖం యొక్క బంధనంలో ఉన్నారు. तुम अभी समझते हो, सब तो 84 జన్మ नहीं लेते. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, అందరూ పూర్తిగా 84 జన్మలు తీసుకోరు. 84 लाख का चक्कर तो कोई की बुद्धि में बैठ ना सके. 84 లక్షల చక్రం అయితే ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. बाबा ने 84 का चक्र बिल्कुल ठीक बताया है. బాబా 84 జన్మల చక్రం గురించి కరెక్ట్గా చెప్పారు. బాబాకి బచ్చి 84 జన్మ లేతే రహతే హై. బాబా పిల్లలే 84 జన్మలు తీసుకుంటూ ఉంటారు. అభి తో తుమ్ జాన్తే హో, హమ్ ఆత్మ ఇన్ ఆర్గన్స్ ద్వారా సున్తే హై. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆత్మలైన మేము ఈ ఇంద్రియాల ద్వారా వింటాము. బాబా ఇస్ ముఖ్ ద్వారా సునా రహే హై. బాబా వీరి ముఖం ద్వారా వినిపిస్తున్నారు. ఖుద్ कहते हैं, मुझे इन ఆర్గన్స్ కా ఆధార్ లేనా పడతా హై. బాబా స్వయంగా అంటున్నారు, నేను ఈ ఇంద్రియాలని ఆధారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కా నామ్ బ్రహ్మ రఖనా పడే. వీరికి బ్రహ్మ అనే పేరు పెట్టాల్సి ఉంది. ప్రజాపిత బ్రహ్మతో మనుష్య చాహియేనా. ప్రజాపిత బ్రహ్మ అంటే మనుష్యే కదా. సూక్ష్మ వతన్ మే థోడే హీ కహెంగే ప్రజాపిత బ్రహ్మ. సూక్ష్మ వతనంలో అయితే ప్రజాపిత బ్రహ్మ అని అనరు. స్థూల్ వతన్ మే ఆకర్ कहते हैं, मैं इस ब्रह्मा तन में प्रवेश कर तुमको अडॉप्ट करता हूँ. స్థూల వతనంలోకి వచ్చి అంటున్నారు, నేను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి మిమ్మల్ని దత్తత చేసుకుంటాను. तुम जानते हो, हम ఆత్మాయి ఈశ్వర్కి గోదుమే జాతి హై. మీకు తెలుసు కదా, ఆత్మలేని మేము ఈశ్వరుడి యొక్క వడిలోకి వెళ్తున్నాము. శరీర్ బిగర్తో గోదు హోనా సకే. శరీరం లేకుండా ఒడి తీసుకోవటం అనేది జరగదు. ఆత్మ कहती है, मैं శరీర్ ద్వారా ఉన్కి बनती हूँ. ఆత్మ అంటుంది, నేను శరీరం ద్వారా శివ్ బాబాకి చెందిన వారిగా అయ్యాను. ఏ శరీర్ ఉస్నే లోన్ లియా హై. ఈ శరీరం శివ్ బాబా అద్దెకి తీసుకున్నారు, బ్రహ్మ బాబా యొక్క శరీరాన్ని. ఏ జీవ్ ఉన్కా నహీ హై. ఈ శరీరం శివ్ బాబాది కాదు. పరమాత్మని ఇన్మే ప్రవేశ్ కియా హై. పరమాత్మ వీరిలో ప్రవేశించారు. तुम आत्मा भी शरीर में प्रवेश हुई हो ना. ఆత్మలేన మీరు కూడా శరీరంలో ప్రవేశించారు కదా. ఏ బాబా भी कहते हैं, मैं भी इसमें हूँ. ఈ బాబా కూడా అంటున్నారు, నేను ఇందులోనే ఉన్నాను. कभी बच्चा बन जाता हूँ, कभी माँ भी बन जाता हूँ. అప్పుడప్పుడు నేను పిల్లవాడిగా అవుతాను, అప్పుడప్పుడు అమ్మగా అవుతాను. జాదుగర్ హైనా, గారడీ కదా. కई फिर इस खेल पाल को जादूगरी समझते हैं. కొంతమంది ఈ ఆటపాటల్ని గారడీగా భావిస్తారు. दुनिया में झूठी रिद्धि सिद्धि का काम बहुत चलता है. ప్రపంచంలో అబద్ధపు రిద్ధి సిద్ధి యొక్క పనులు చాలా నడుస్తాయి. కృష్ణ भी बन जाते हैं. కృష్ణుడిగా కూడా అవుతారు. जिनका भाव कृष्ण में होगा उनको झट कृष्ण दिखाई पड़ेगा. ఎవరి భావంలో అయితే కృష్ణుడు ఉంటాడో వారికి వెంటనే కృష్ణుడు కనిపిస్తారు. उनको मान लेंगे. కృష్ణుణ్ణి ఒప్పుకుంటారు. फिर उनके फॉलोवर्स भी बन जाएंगे. తిరిగి వారి శిష్యులుగా కూడా అయిపోతారు. బాబా చెప్తున్నారు, యహా తో సారీ జ్ఞాన్ కి బాత్ హై. ఇక్కడైతే మొత్తం జ్ఞానం యొక్క విషయము. पहले एक पक्का निश्चय चाहिए कि मैं आत्मा हूँ.
మొట్టమొదట ఇది పక్కా నిశ్చయం ఉండాలి, నేను ఆత్మను. और बाबा तो कहती है मैं तुम्हारा बाप हूँ, तुम बच्चों को त्रिकालदर्शी बनाता हूँ. ఇప్పుడు బాబా అయితే అంటున్నారు, నేను మీ తండ్రిని, పిల్లలైన మిమ్మల్ని నేను త్రికాలదర్శిగా తయారు చేస్తాను. ऐसी నాలెడ్జ్ కోయి దేనా సకే, ఇలాంటి జ్ఞానాన్ని ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. भक्ति मार्ग का जब अंत होता है तब बाप को आना पड़ता है. ఎప్పుడైతే భక్తి మార్గం యొక్క అంతం ఉంటుందో అప్పుడే బాబా రావాల్సి ఉంటుంది. बल बहुतों को शिवलिंग का अखंड ज्योति स्वरूप का साक्षात्कार होता है. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో కొంతమందికి శివలింగం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది, కొంతమందికి అఖండ జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. జైసి జిస్కి భావన హోతీ హై తో మే వహీ పూరీ కర్తా హూँ. ఎవరు ఏ భావనతో ఉంటే వారి భావనను నేను పూర్తి చేస్తాను. పరంతు మేరేసే కోయి మిల్తా హీ నహీ, కానీ నన్ను ఎవరు కూడా కలుసుకోలేరు. మేరే కో తో పహచాన్తే హీ నహీ హై, కానీ నన్ను ఎవరు కూడా గుర్తించలేరని చెప్తున్నారు బాబా. అభి తుమ్ సమజ్తే హో, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, బాబా బి బిందు హై హమ్ బి బిందు హై. మనము బిందువే, బాబా కూడా బిందువే. హమారీ ఆత్మ మే ఏ నాలెడ్జ్ హై, మన ఆత్మలో ఈ జ్ఞానం ఉంది, మీ ఆత్మలో కూడా ఈ జ్ఞానం ఉంది. ఏ కిస్కో మాలూమ్ నహీ హై कि हम ఆత్మ పరం ధామ్ మే रहने वाली है. ఇది ఎవరికీ తెలీదు, నేను ఆత్మను పరంధామంలో ఉంటాను అని. जब तुम बाबा के सामने आकर बैठ जाते हो तो रोमांच खड़े हो जाते हैं. ఎప్పుడైతే మీరు బాబా ఎదురుగా వచ్చి కూర్చుంటారో రోమాలు పులకించిపోతాయి. ఓహో, शिव बाबा जो ज्ञान का सागर है वो इसमें बैठ हमको पढ़ाते हैं. ఎప్పుడైతే బాబా ఎదురుగా వచ్చి కూర్చుంటారో రోమాలు పులకించిపోతాయి. ఓహో, శివ బాబా జ్ఞాన సాగరుడు, వారు వీరిలో కూర్చుని మమ్మల్ని చదివిస్తున్నారు అని. బాకీ కృష్ణు వా గోపియోం కి తో బాత్ హీ నహీ, మిగిలినది కృష్ణుడు గోపికల యొక్క విషయం లేదు. నా యహా నా సత్యుగ్ మే హోంగే, ఇక్కడ ఉండదు, సత్యుగంలో ఉండదు. వహా తో హర్ ఏక్ ప్రిన్స్ అప్నే మహలో మే రహతే హై, అక్కడ ప్రతి రాజకుమారుడు తమ మహల్స్లో ఉంటారు. ఇన్ సబ్ బాతోं को वही समझेंगे जो आकर बाप से वर्षा लेंगे. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకుంటారంటే ఎవరైతే వచ్చి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో వారే అర్థం చేసుకుంటారు. తో ఏ ఖుషీ भी अंदर रहनी चाहिए, ఈ సంతోషం కూడా లోపల ఉండాలి. कहते भी हैं तुम मात पिता परंतु इसका भी अर्थ नहीं समझते हैं. అంటారు నీవే తల్లివి తండ్రివి అని, కానీ దీని అర్థం కూడా అర్థం చేసుకోరు. పితా తో ఠీక్ హై ఫిర్ మాతా కిస్కో కహా జాతా హై. తండ్రి సరే, మరి తల్లి అని ఎవరినంటారు? మాతా తో జరూర్ చాహియే, తల్లి కూడా తప్పకుండా కావాలి. ఇస్ మాతాకి కోయి మాతా హోనా సకే, ఈ తల్లికి ఏ తల్లి ఉండదు. ఏ రాజ్ బడా సమజ్నే కా హై और बाप को याद करना है. ఈ రహస్యం చాలా అర్థం చేసుకోవాల్సింది మరియు బాబాని స్మృతి చేయాలి. బాప్ कहते हैं तुम्हारे में भी कोई अवगुण नहीं होना चाहिए. బాబా అంటున్నారు మీలో కూడా ఎటువంటి అవగుణము ఉండకూడదు. गाते भी है मुझ निर्गुण हारे में कोई गुण नहीं. పాడతారు కదా, నిర్గుణ హరుడైన నాలో ఏ గుణాలు లేవు అని. ఆ బచ్చోं को गुणवान बनना पड़े. ఇప్పుడు పిల్లలు గుణవంతులు కావాలి. కోయి కామ్ నహీ కోయి క్రోధ్ నహీ, కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, దేహ అహంకారం రాకూడదు. इस समय तुम यहाँ बैठे हो, जानते हो हम यहाँ हैं, फिर मुरझाई शादी क्यों आनी चाहिए. ఈ సమయంలో మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు తెలుసు కదా మేము ఇక్కడ ఉన్నాము, తిరిగి ఎందుకు తికమక అవుతున్నారు. పరంతు ఏ పరిపక్వ అవస్థ అంత్ మే హీ హోగి, కానీ ఈ పరిపక్వ అవస్థ అంతిమ సమయంలోనే ఉంటుంది. గాయా भी हुआ है, अतीन्द्रिय सुख पूछना हो तो गोप गोपियों से पूछो.
అందుకే మహిమ ఉంది కదా, అతీంద్రియ సుఖాన్ని అడగాలి అంటే గోప గోపికల్ని అడగండి అని. ఏ అంతమే హోగా, అది అంతిమంలో ఉంటుందని ఎవరు అనలేరు. కి హమ్ 75% అతీంద్రియ సుఖమే रहते हैं, ఇలా ఎవరు కూడా అనలేరు కదా మేము 75% అతీంద్రియ సుఖంలో ఉంటున్నాము అని. ఈ సమయ పాపం కా బోఝా బహుత్ హై, ఎందుకంటే ఈ సమయంలో అందరిపైన పాపాల బరువు చాలా ఉంది. గురు కృపాసే వ గంగా స్నాన్ సే పాప్ నహీ కట్ సక్తే హై, గురువు గారి కృపతో లేక గంగా స్నానాలతో పాపాలైతే తొలగిపోవు. బాప్ అంతమే హే ఆకర్ నాలెడ్జ్ దేతే హే, బాబా అంతిమంలోనే వచ్చి మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. బాబా చెప్తున్నారు, గురు దిఖాతే హే కన్యా ద్వారా బాణ్ మరవాయే और మర్ గయే, చూపిస్తారు కదా కన్య ద్వారా జ్ఞాన బాణం వేయించారు కానీ చనిపోయారు అని. ఫిర్ మరణేకే సమయ గంగాజల్ పిలాయా, తిరిగి చనిపోయే సమయంలో గంగాజలాన్ని తాగించినట్లు చూపిస్తారు. తుమ్ యహా జబ్ బేహోష్ హో జాతే హో తో తుమ్కో బాబా కి యాద్ దిలాయి జాతీ హై, ఇక్కడ మీరు ఎప్పుడైతే స్పృహ తప్పిపోతారో అప్పుడు మీకు బాబా స్మృతి ఇప్పించడం జరుగుతుంది. మా మేకం యాద్ కరు హే బచ్చోం కో ఆదత్ పడ్ జానీ చాహియే, నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. ఇది పిల్లలకు అలవాటు కావాలి. ऐसे नहीं कोई याद कराए, ఎవరొకళ్ళు జ్ఞాపకం తెప్పించాలని కాదు. శరీర్ छोड़ने के समय आपे ही याद आवे, శరీరం వదిలే సమయంలో ఆటోమేటికల్గా స్మృతి రావాలి. బిగర్ కిస్కి మద్దతుకే బాప్కు యాద్ కర్నా హే, బాబా చెప్తున్నారు ఎవరి సహాయం లేకుండా బాబాని స్మృతి చేయాలి. वे लोग तो मंत्र देते हैं वो तो కామన్ బాత్ है, వారైతే మంత్రాన్ని ఇస్తారు ఇది సాధారణ విషయం. ఉస్ సమయ బహుత్ మారామారీ ఆది హోతీ హై, ఆ సమయంలో చాలా అలజడి జరుగుతుంది. తుమ్ భిన్న భిన్న స్థాన్ పర్ रहते हो, మీరు రకరకాల స్థానాల్లో ఉంటారు. ఉస్ సమయ ऐसा नहीं कहेंगे शिव शिव कहो, ఆ సమయంలో ఇలా అనరు శివ శివ అనమని. उस समय पूरी याद चाहिए, लव चाहिए, तब ही नंबर 1 पद प्राप्त कर सकेंगे, ఆ సమయంలో పూర్తి స్మృతి కావాలి, ప్రేమ కావాలి, అప్పుడే నంబర్ 1 పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. తుమ్ బచ్చే జాన్తే హో మే తుమ్హారా పాప హూँ, పిల్లలేని మీకు తెలుసు కదా బాబా అంటున్నారు నేను మీ తండ్రిని, కల్పపూర్వం కూడా పిల్లలేని మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేశాను. సత్యుగ్ మే యోగ్ బల్ సే ఫూల్ బచ్చే पैदा होंगे, సత్యుగంలో యోగ బలంతో పుష్పాల్లాంటి పిల్లలు జన్మిస్తారు. దుఃఖ దేనే వాలీ చీజ్ కోయి వహా హోతీ నహీ, దుఃఖాన్నిచ్చే వస్తువు ఏది అక్కడ ఉండదు, దాని పేరే స్వర్గం అని చెప్తున్నారు బాబా. పరంతు వహా కౌన్ నివాస్ కర్తే హై ఏ భారతవాసి జాన్తే హీ నహీ, కానీ అక్కడ ఎవరు నివసిస్తారు అనేది భారతవాసీలకే తెలీదు. శాస్త్రోं में ऐसी बातें बहुत लिख दी हैं, శాస్త్రాల్లో ఇలాంటి విషయాలు చాలా రాశారు. అక్కడ కూడా హిరణ్య కశ్యపుడు వీళ్ళందరూ ఉండేవారు రాక్షసులు అని. ఏ సబ్ హే భక్తికి సామాగ్రి, బాబా చెప్తున్నారు ఇదంతా భక్తి యొక్క సామాగ్రి. భక్తి भी पहले सतो प्रदान होती है, पीछे धीरे धीरे तमो प्रदान होती जाती है, భక్తి కూడా మొట్టమొదట సతో ప్రధానంగా ఉంటుంది, తర్వాత నెమ్మది నెమ్మదిగా తమో ప్రధానంగా అయిపోతుంది. బాప్ कहती है मैं तुमको आसमान पर चढ़ाता हूँ, బాబా అంటున్నారు పిల్లలైన మిమ్మల్ని నేను ఆకాశంపైకి ఎక్కిస్తాను. తుమ్ ధీరే ధీరే నీచే ఆ జాతే హో, మీరు నెమ్మది నెమ్మదిగా కిందకు వచ్చేస్తారు. మనుష్య కోయికి మహిమ హీ హే నహీ, మనుష్యులకి ఎవ్వరికీ కూడా మహిమ లేదని చెప్తున్నారు బాబా. సర్వుకా సద్గతి దాత ఏక్ హీ బాప్ హే, సర్వులకు సద్గతినిచ్చేవాడు ఒకే ఒక తండ్రి. बाकी गुरु लोग अनेक प्रकार के तीर्थ यात्रा आदि सिखलाते हैं, మిగిలిన గురువులు అనేక రకాల తీర్థయాత్రలు అవి నేర్పిస్తారు, తిరిగి కింద పడిపోతూ ఉంటారు. భక్తి మార్గమే మీరాకు బల్ సాక్షాత్కార హువా, భక్తి మార్గంలో మీరాకి భలే సాక్షాత్కారం జరిగింది. పరంతు वो कोई विश्व की मालिक थोड़ी ही बनी, కానీ మీరా విశ్వానికి యజమాని కావలేదు. తుమ్కో తో బాబా कहती है जिन्न बनो, బాబా అంటున్నారు జీన్ బూతంలాగా అయిపోండి. తుమ్కో కామ్ దేతా హూ సిర్ఫ్ అలఫ్ బేకో యాద్ కర్తే రహో, మీకు పని ఇస్తున్నాను
కేవలం బాబాని వారసత్వాన్ని స్మృతి చేయండి. అగర్ థక్ జాయేంగే యాద్ నహీ కరేంగే తో మాయా ఖచ్చా ఖా జాయేగి. ఒకవేళ అలిసిపోతే స్మృతి చేయకపోతే మాయ పచ్చి పచ్చిగా తినేస్తుంది. ఏ కహానీ బి హై జిన్ ఖా గయా. ఒక కథ ఉంది కదా, జీన్భూతం తినేసినట్లు. బాబా भी कहती है तुम याद नहीं करेंगे तो మాయా ఖచ్చా ఖా జాయేగి. బాబా అంటున్నారు, మీరు స్మృతి చేయకపోతే మాయ పచ్చి పచ్చిగా తినేస్తుంది. యాద్ మే బైఠనే సే ఖుషీ చढ़ती है. స్మృతిలో కూర్చుంటే సంతోషం ఎక్కుతుంది. బాబా హమ్కో విశ్వ కా మాలిక్ బనాతే హై. బాబా మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా సామ్నే బైఠే హై. బాబా ఎదురుగా కూర్చున్నారు. తుమ్ ఆత్మాయే సున్తే హో. ఆత్మలేని మీరు వింటున్నారా? మీఠే లాడ్లే బచ్చే मैं तुमको ముక్తి ధామే లే చల్నే ఆయా హూ. నా మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, నేను మిమ్మల్ని ముక్తి ధామంలోకి తీసుకువెళ్ళేందుకే వచ్చాను. బల్ వాపస్ జానేకి కోషిష్ బహుత్ కర్తే హై. కానీ వాపస్ వెళ్ళేందుకు చాలా ప్రయత్నం చేస్తారు. పరంతు కోయి జా నహీ సక్తే. కానీ ఎవరు వెళ్ళలేరు. కలియుగ్ కే బాద్ సత్యుగ్, రాత్ కే బాద్ దిన్ ఆనా హీ హై. కలియుగం తర్వాత సత్యుగం, రాత్రి తర్వాత పగలు రావాల్సిందే. తుమ్ జాన్తే హో సత్యుగ్ మే హమ్ హీ హోంగే. మీకు తెలుసు కదా, సత్యుగంలో మేమే ఉంటాం. బాబా ఫిర్ సే హమ్కో రాజ్యభాగ్య దేతే హై. బాబా తిరిగి మాకు రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. ఖుషీ కా పారా చడేగా అంతమే. అంతిమంలోనే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. జబ్ ఫైనల్ హోంగే వినాష్ హో జాయేగా. ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో అప్పుడు వినాశనం అయిపోతుంది. తుమ్ సాక్షి హోకర్ దేఖ్తే రహేంగే. మీరు సాక్షిగా ఈ చూస్తూ ఉంటారు. కూనే నాహక్ ఖేల్ హై నా. యాద్ నహీ కరేంగే తో మాయా ఖచ్చా ఖా జాయేగి. బాబా చెప్తున్నారు, స్మృతి చేయకపోతే మాయ పచ్చి పచ్చిగా తినేస్తుంది. ఏ కహానీ బి హై జిన్ ఖా గయా. ఒక కథ కూడా ఉంది, జీన్భూతం తినబడింది అని. బాబా भी कहते हैं. బాబా కూడా అంటున్నారు, మీరు స్మృతి చేయకపోతే మాయ పచ్చి పచ్చిగా తినేస్తుంది. యాద్ మే బైఠనే సే ఖుషీ చढ़ती है. స్మృతిలో కూర్చోవటం ద్వారానే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. బాబా హమ్కో విశ్వ కా మాలిక్ బనాతే హై. బాబా మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా సామ్నే బైఠే హై. బాబా ఎదురుగా కూర్చున్నారు. తుమ్ ఆత్మాయే సున్తే హో. ఆత్మలేని మీరు వింటున్నారా? బాబా అడుగుతున్నారు, ఆత్మలేని మీరు వింటున్నారా అని. బాబా ఫిర్ సే హమ్కో రాజ్యభాగ్య దేతే హై. బాబా తిరిగి మనకి రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. తుమ్ సాక్షి హోకర్ దేఖ్నా హై. మీరు సాక్షిగా ఈ చూడాలి. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఫైనల్ అవుతారో అప్పుడు వినాశనం అయిపోతుంది. రక్తపు కాలువలు ప్రవహిస్తాయి. క్యా గునాహ కియా హై జో మారనే కే లియే బాంబ్ సాది బనాయేంగే. బాబా చెప్తున్నారు, ఏం తప్పు చేశారు, చంపేందుకు బాంబులు అవి తయారు చేశారు. అందరూ నిజంగా చనిపోవాల్సిందే. వారు కూడా అంటారు, మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు అని. జో నహీ చాహతే హై, మేము ఈ బాంబులు అవి తయారు చేయాలని అనుకోవట్లేదు అంటారు. ఖర్చు అయితే చాలా ఉంటుంది. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. దీని ద్వారా వినాశనం అవ్వాల్సిందే. అనేక ధర్మాల మధ్యలో ఒక ధర్మం రాజ్యం చేయలేదు. ఇప్పుడు అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మీకు తెలుసు కదా, మేము బాబా యొక్క శ్రీమతంపై రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాము. తిరిగి వాళ్ళు మైదానంలో డ్రిల్ అది నేర్చుకునేందుకు వెళ్తారు. అనుకుంటారు చంపడం చావటమే వాళ్ళ లక్ష్యం. బహుత్ ఖుషీ రెహ్నీ చాహియే కి బాబా ఆయా హే. ఇక్కడైతే అటువంటి విషయాలు లేవు. మీకు చాలా సంతోషం ఉండాలి బాబా వచ్చి ఉన్నారు అని. ప్రాచీన భారత్ కా రాజయోగ్ నిరాకార్ భగవాన్ నే హీ సిఖాయా థా. ప్రాచీన రాజయోగాన్ని నిరాకార భగవంతుడే నేర్పించారు. పేరు మార్చి కృష్ణుడు పేరు పెట్టారు. సన్యాసి లోగ్ సమజ్తే హై. సన్యాసులు అనుకుంటారు మాది ప్రాచీన యోగం అని. బచ్చే ముझे పహచాన్తే హో మే తుమ్హారా బాప్ హూం. పిల్లలు నన్ను గుర్తించారా, నేను మీ తండ్రిని అంటున్నారు బాబా. నన్నే పతిత పావనుడు జ్ఞాన సాగరుడు అని అంటారు. కృష్ణతో పతి దునియా మే ఆనా సకే.
కృష్ణుడైతే పతిత ప్రపంచంలోకి రాలేడు. కృష్ణకు ఫిర్ ద్వాపర్ మే లే గయే హే. కృష్ణుడిని తిరిగి ద్వాపరయుగంలోకి తీసుకెళ్ళిపోయారు. పూర్తి తమో ప్రధానంగా అయిపోయారు. ఎప్పుడైతే అందరూ ముక్తిధామంలోకి వెళ్ళాలో అప్పుడే నేను వస్తానని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, మేము ఈశ్వరుడి యొక్క విద్యార్థులము. ఏ సిమరిన్ కర్తే రహో, ఇది స్మరిస్తూ ఉంటే మీ రోమాలు పులకించిపోతాయి. బాబా పిల్లలేని మీకు జ్ఞాన గర్భాన్ని ధారణ చేయిస్తున్నారు. తిరిగి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? పిల్లలు జన్మించగానే బాబా అని అంటారు కదా, అనుకుంటారు వీళ్ళు మా వారసులు అని. నిరంతర దాదాకో యాద్ కరో, నిరంతరం తాతగారిని స్మృతి చేయండి. బాబా సలహా ఇస్తున్నారు. పిల్లలు కామం మహాశత్రువు. ఇది మీకు ఆది మధ్యాంతాలు చాలా దుఃఖాన్ని ఇచ్చింది. ఇది మృత్యులోకము, వేశ్యాలయమని చెప్తున్నారు బాబా. రామ్ శివాలయ బనాతే హే. రాముడు శివాలయాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో దేవీ దేవతా ధర్మం యొక్క రాజ్యం ఉంటుంది అని చెప్తున్నారు. గాడేజ్ కభీ పునర్జన్మ నహీ లేతే హే. వారు అనుకుంటారు భగవాన్ భగవతీలు ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు అని. బాబా అంటున్నారు పేదవారి యొక్క ధ్వని ఎవరు వినరు. మీలో కూడా నంబర్ వార్ ధారణ చేసేవారు ఉన్నారు. స్కూల్ ఏక్ హీ హే, టీచర్ ఏక్ హీ హే. స్కూలు ఒక్కటే, టీచర్ ఒక్కరే, చదివించే వారందరూ నంబర్ వార్గా ఉన్నారు. అచ్చా, మీఠే మీఠే సిక్ఖీ లతే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయ యొక్క యుద్ధం నుంచి రక్షించబడేందుకు జీన్గా అయ్యి బాబాని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. మీ శిరస్సుపై ఏదైతే పాపాల బరువు ఉందో దాన్ని యోగ బలంతో దించేయాలి. అతీంద్రియ సుఖంలో ఉండాలి. సెకండ్ పాయింట్, నోటితో కేవలం శివ శివ అనకూడదు. బాబా పైన సత్యమైన ప్రేమ ఉంచాలి. ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే సేవలో తత్పరులై ఉండాలి. వరదానము, నిశ్చింత స్థితి ద్వారా యథార్థ జడ్జిమెంట్ ఇచ్చే నిశ్చయ బుద్ధి విజయీ రత్నభవ. సదా విజయులుగా అయ్యేందుకు సహజ సాధనం ఒకే బలం, ఒకే విశ్వాసం. ఒకే విశ్వాసం ఉంటేనే బలం లభిస్తుంది. నిశ్చయం సదా నిశ్చింతగా తయారు చేస్తుంది. ఎవరి స్థితి నిశ్చింతగా ఉందో వారి ప్రతి కార్యంలో సఫలత ఉంటుంది. ఎందుకంటే నిశ్చయంతో నిశ్చింతగా ఉండటం ద్వారా బుద్ధి యథార్థమైన నిర్ణయం తీసుకుంటుంది. యథార్థ నిర్ణయానికి ఆధారం నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితి. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రిని అనుసరించాలి. అడుగడుగులో ఏదైతే శ్రీమతం లభిస్తుందో దాని ప్రమాణం నడవాలి. కేవలం శ్రీమతం యొక్క అడుగులో అడుగు వేస్తూ నడిచినట్లయితే విజయీ రత్నాలుగా అయిపోతారు. స్లోగను, మనసులో సర్వుల పట్ల కళ్యాణ భావన ఉంచటమే విశ్వ కళ్యాణకారిగా అవ్వటం అని చెప్తున్నారు బాబా. మాతేశ్వరి యొక్క అమూల్య మహావాక్యాలు. ఈ సంగమయుగంలో ఈశ్వరీయ జ్ఞానం ఏదైతే మనకి లభిస్తుందో ఈ జ్ఞానం తిరిగి సత్యయుగంలో లభిస్తుందా? ఇప్పుడు దీనిపైన తెలియచేయటం జరుగుతుంది. సత్యయుగంలో మనం స్వయం జ్ఞాన స్వరూపులం, దేవతా ప్రాలబ్ధాన్ని అనుభవిస్తున్నాము. అక్కడ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవటం జరగదు. జ్ఞానం అవసరం అజ్ఞానీలకు. సత్యయుగంలో అందరూ జ్ఞానస్వరూపులు. అక్కడ అజ్ఞానులే ఉండరు. జ్ఞానాన్ని ఇచ్చే అవసరం ఉండదు. ఈ సమయంలో మనం మొత్తం విరాట్ డ్రామా యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకున్నాం. ఆదిలో మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, మధ్యలో కర్మ బంధనాల్లో చిక్కుకుని ఏ విధంగా పడిపోయాం. ఇప్పుడు మళ్ళీ కర్మాతీతగా దేవత కావాలి. ఇప్పుడు ఏదైతే పురుషార్థం నడుస్తుందో మనం భవిష్య ప్రాలబ్ధం సత్యయుగి దేవతలుగా అవుతాం. ఒకవేళ అక్కడ మనకి ఇది తెలిస్తే దేవతలుగా అయ్యి మళ్ళీ పడిపోతామని సత్యయుగంలో తెలిసిందనుకోండి, ఆ ఆలోచన వస్తే చాలు సంతోషం మాయమైపోతుంది. ఈ ఆలోచన అక్కడ ఉండదు. మనకి జ్ఞానం ఇప్పుడు లభించింది. ఇప్పుడు మనం ఎక్కాలి. సుఖం యొక్క జీవితాన్ని తయారు చేసుకోవాలి. అర్ధకల్పం తమ ప్రాలబ్ధాన్ని అనుభవించి మళ్ళీ విస్మృతి వచ్చింది, మాయకి వశమై పడిపోతాం.
ఈ ఎక్కడం పడిపోవడం ఇదంతా అనాదిగా తయారవుతున్న ఆట అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మొత్తం జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, ఇది మళ్ళీ తిరిగి సత్యయుగంలో ఉండదు. అచ్చా, ఈరోజు స్వమానము, నేను విజయీ రత్నాన్ని. ఓం శాంతి.